ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పామ్స్ ముచ్చట్లు షురు. నిజంగా మూడేళ్ల చేయిపాటి పాలన అంతా వేస్ట్, అంత అవినీతి బాగా జరిగింది, అన్ని అక్రమాలు నడిచినాయి, కుంభకోణాలు అయినాయి, స్కామ్లు నడిపించిర్రని గిట్లా జనాలు చెప్పుడు కాదు. ఇగో డైరెస్ట్ మన మంత్రులే చెప్పినంత పనిచేసిర్రు. మా పాలన చక్కగా లేనే లేదని వాళ్ళే రుజువు చేసిర్రటనోళ్ళ ఆగు గట్లెట్లా అంటారా? మొన్ననే సవాళ్ళ మీద సవాలు చేసే కదా ఎవరి పాలన ఎట్లున్నదో అని. మరి సవాల్ చేసి పారిపోయేటోళ్ళని ఏమంటారు? పీరుకోళ్ళు అంటారు, తప్పులు చేసిన వాళ్ళు అని అంటారు. ఇగో గిట్లనే అంటుర్రు ఇప్పుడు పబ్లిక్. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ను జూపిల్లి అని కొందరు ఎందుకు పిలుచుకుంటారో తెలంగాణ జనానికి పురాగా సమజైపోయింది. ఇక సార్కు జూపిల్లి అనే పేరే బరాబర్ సెట్ అవుతుందని కూడా ఫిక్స్ అయిపోయారు. ఎరకే కదా సవాల్ చేసి మంత్రులు మత్పరిచి ఎట్లా మాయమైపోయారు అసలు ఫస్ట్ కా నుంచి చెప్తా. అయితే తాపకోసారి రేవంత్ సారు మన అప్పుల గురించి, కేసీఆర్ సార్ పాలన గురించి ఏమేమో మాట్లాడతాడు కదా. 10 ఏండ్లు ఏమో లాస్ అయినట్టు చేయిపాటి 2 ఏళ్ల పాలనకు బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలన మీద చర్చ చేద్దామని సవాల్ చేసిండు. ఇక కేటీఆర్ సారు ఆ సవాల్కు సరే అన్నాడు. చర్చకు మేము రెడీ, టైము జాగా మీరే చెప్పుర్రి, చర్చ పెడదాం, పాలేవో నీళ్ళేవో తెలవాలి, నిజాలు జనాలకు ఎరక కావాలి అని ఆ సవాల్ను తీసుకున్నాడు. ఇడ సవాల్ ఎవరికి రేవంత్ సార్ను కేటీఆర్ సార్కు కదా. అయితే నడిమిట్లా జూపిల్లి సార్ వెళ్ళిండు. నేను రెడీ, నాతోని చర్చకు రావాలి, అగర్సేమ్ మా తప్పులుంటే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, బేస్తారం పొద్దుగాల తెలంగాణ భవన్ కత్తా అనే చర్చ చేద్దాం అన్నాడు 1వ తారీఖు నాడు. సరే మంత్రి సార్ ముచ్చట పడుతుండు కదా అని తెలంగాణ భవన్లోనే చర్చ చేసుకుందామని కేటీఆర్ సార్ సరే అన్నాడు. జూపిల్లి సారు కోసం ఒక కుర్చీ కూడా రెడీగా ఉంచిండు. ఇంకేంది మరి, సవాల్ అన్నప్పుడు రావాల్సిందే కదా. అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితారు? వాళ్ళు గిక్కనే జూపిల్లి సార్కు జరా ఎటమటమైనట్టయింది. ఇక బేస్తారన్నాడు మాట మార్చి, ఏ తెలంగాణ భవన్ కాదు గన్ పార్కులో పెట్టుకుందాం అన్నాడు. ఇదెక్కడి కథరో అని సరే గన్ పార్క్ అయితే గన్ పార్కే అత్తతి అని మన రామన్న బయలుతుంటే పోలీసులేమో అడ్డం పడ్డారు. బయటికి అత్తే అరెస్ట్ చేస్తామన్నారు. ఇదెక్కడి తరీక? ఇక హరీష్ అన్న ఉన్నా కేటీఆర్ సారు ఎట్లనైనా చేసి గన్ పార్కు కచ్చేటట్టు ఉన్నారని జూపల్లి సార్కు కొట్టింది. 3వసారి ముచ్చంగా మళ్ళా మాట మార్చిండు. ఏ కేటీఆర్ సారో హరీష్ రావో కాదు, డైరెక్ట్ కేసీఆర్ సార్ అత్తనే నేను చర్చ చేస్తా అని మళ్ళీ మాట మార్చిండోళ్ళ. మీరే ఇనుర్రి. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్నీ 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమంటే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి. నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ ముగ్గురు అని రమ్మని వాళ్ళ బామోదేరా ఎందుకు? ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందంట అమృత సభ కాడికి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి, నేను అక్కడికి అరగంట అక్కడ ఉంటా. మరి ఏ దేవాలయానికి వస్తారు? నేను ఇప్పుడు కేసీఆర్ను ఈ రోజు నేను రమ్మని పిలుస్తున్నా. కేసీఆర్ను 24 గంటలలో ఎనితీర్ల మాట మార్చిండో జూపిల్లి సారు. ఇక చెప్పుర్రోళ్ళ ఇది తప్పించుకున్నాడు కాకుంటే ఇంకేంటిది. ఇక జూపిల్లి సారు జూపిల్లి అని ఆయనకైనా రుజువు చేసుకున్నట్టే కదా. అప్పుల విషయంలో ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన నేను వస్తున్నా, రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద ప్రకటనలు ఈయన చేసినట్టుగా పత్రికల్లో చూశాను. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు. మళ్ళీ
చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరొక వైపు ఇక ఇంకో దిక్కు సరే జూపెల్లి సారు గన్ పార్కు కాడికి రమ్మన్నాడు కదా, ఆడ చెయ్యెత్తా అన్నాడు కదా అని మన హరీష్ అన్న బయలుతే పోలీసులు హరీష్ అన్నను తొవ్వ నడివిట్లనే అరెస్ట్ చేసిర్రులా. ఇక చెప్పు కథ. ఇక హరీష్ అన్ననేమో మంత్రులకు ఫోన్ కొట్టిండు ఈ చర్చలని చెప్పి పోలీసులతోనే అరెస్టులు చేయించుడేందని అడిగేతందుకు. కానీ మంత్రులు ఎత్తుతే కదా ఒక్క ఫోన్ అన్న. హరీష్ అన్న 3 మంత్రులకు ఫోన్ కొట్టిండోళ్ళ, ఒక్కలంటే ఒక్కలన్న ఎత్తలే. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులు అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు పొన్నం గారు. ఇగో పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసులు ఏమో మమ్మల్ని ఫోన్ ఇవ్వడం లేదు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. అక్కడేమో నన్ను పిలిచారు, మేము బయలుదేరితే పోలీసులను అడ్డం పెట్టి ఆపుతున్నారు. లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, లక్ష్మణ్ గారు ఎత్తడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా నేను ఫోన్ కలుపుతా ఉన్నా, మరి వారికైనా చెప్పి పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి. ఇప్పుడు అజారుద్దీన్ గారి ఫోన్ రింగ్ అవుతుంది, కనీసం అజారుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా ఇది అజారుద్దీన్ గారి ఫోన్. మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. 3వ మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అయితా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఒకవేళ అజారుద్దీన్ గారు మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. 3 మంత్రులకు ఫోన్ చేసినాం, మేము బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని చర్చకు రానిస్తలేదు. చూసిర్రా అంటే భయం పట్టుకున్నది కదా. ఓ దిక్కవో చర్చలకు నేను రెడీ, తెలంగాణ భవన్ కత్తా, గన్ పార్కు కత్తా అనుకుంటా ఉద్దరం ముచ్చట్లు చెప్పిన జూపెల్లి సారు జూపిల్లి లెక్క మారిపోయి పారిపోయినంత పని చేసిండు. ఇక ఇటు హరీష్ అన్న చర్చలకు వస్తుండని అటు పొన్నం ప్రభాకర్ సారు పత్తకు లేకుండా వేయండు. హజారుద్దీన్ సారేమో ఆతారా పాతారా లేడు. ఇక అడ్లూరి లక్ష్మణ్ సారేమో ఆగమాగం అయిపోయి కనబడకుండానే పోయిండు. ఇగో గిట్లున్నది మంత్రుల కథ. అసలు సవాల్ చేసింది వాళ్ళే. సరే సవాల్కు రెడీ, వాస్తవాలేందో బయట పెట్టుకుందామని బీఆర్ఎస్ లీడర్ల ముంగడి కత్తనేమో పారిపోయింది వాళ్ళే. గిట్ల పారిపోయిరంటే తప్పు ఎవరి కాడున్నది? ఎవరి పాలన చక్కగున్నది, ఎవరి పాలన రాష్ట్రం లాస్ అయిందో తేలిపోయినట్టే కదా. ఇడ ఇంకోటి చెప్పాలి, మన పోలీసుల పనితనం కూడా తెలవాలి. అసలు మన తెలంగాణ పోలీసులు జనం కోసం పనిచేస్తుర్రా, కాంగ్రెస్ లీడర్ల కోసం పనిచేస్తుర్రా? లేకుంటే ఏంది? చర్చలకు బయలుదేరిన బీఆర్ఎస్ లీడర్లను నడిమిట్లా ఆపుడేంది, అరెస్టులు చేసుడేంది, పట్నం అంతది ఇప్పుడేంది? అసలు పోలీస్ టౌన్ కు పట్టుకపోవడేంది? నేరి అధ్వానం కాకుంటే ఇంకేంటిది? ఇక ఇది జాలదని విలేకరుల మీద కూడా రుబాబు చూయించుర్రలా. వార్తలను కవర్ చేస్తున్న మన టీ న్యూస్ విలేకరుల మీద ఇరుసుకపడ్డరు. గిదెం తరిక, గిదెం పోలీస్ వ్యవస్థ అంటే రేవంత్ సార్ ఎట్లా చెప్తే గట్లింటారా ఈ పోలీసులు? మంత్రులు ఎట్లా నడుమంటే గట్ల నడతారా? అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కింద పనిచేస్తుర్రా, తెలంగాణ జనం కోసం పనిచేస్తుర్రా? గిట్లనే కోపానికి వస్తుర్రు పబ్లిక్. ఇప్పుడు దొంగల గురించి చెప్పుకుందాం. ఇంతకు ముందే కాంగ్రెస్ లీడర్ల గురించి చెప్పుకుంటేవి కదా, మళ్ళీ దొంగల గురించి ఏంది అనుకున్నారు. అట్లా అనుకోకూర్రి, ఈ దోపిడి దొంగలు వాళ్ళ పనితనం మస్తు చూయిస్తుర్రు. మరి గట్లా చూయించినప్పుడు మనం చూడాలి కదా. భారీ మరి ఇవాళ ఏం ఘనకార్యం చేసిరో నజరేద్దాం గాని. పట్టగొలుసులు, పుస్తెల్తాళ్ళు, కమ్మలు, బుట్టాలు, కాడాలు, గొలుసులు, చిన్నపాటి బంగారం దుఃఖం అంతా ఈయన ఉన్నట్టున్నది కదా. అసలు సమజైంది కదా ఈ సీన్ ఎందుకు చూయిస్తున్నాను. ఈ నగలన్నింటినీ పోతం పెట్టిన మహానుభావుడు వీడే. పోలీసోళ్ళు ముసుగేసిర్రు. అయితే ఖమ్మం పోలీసోళ్ళ ఎప్పట్లెక్కనే చెక్కింగ్లు చేస్తాండ్రు. అంతల్నే వీడు కనబడ్డాడు. బిలిబిత్రోన్ లెక్క చూస్తుంటే పోలీసులకు అనుమానం కొట్టింది. ఇక గట్టిగా మందలిచ్చే వరకల్లా ఇగో వీని లూటిలే వేషం బయట పడ్డది. వీడట 2 రాష్ట్రాలను గుత్తవట్టిండట. ఎవరిల్లు ఖాళీగుంటే వాళ్ళింట్లో జోచుడు, నాగలెత్కపోవుడు. ఇక ఇప్పటి మందం అయితే వీని కాడ 32 తులాల బంగారం, 23 తులాల వెండి సామాన్ దొరికింది. కిన్నర హోటల్ దగ్గర ఈ అక్యూజ్ యూసుఫ్ అనే అతను ఉన్నాడు. ఈ గతంలో 22 కేసులు ఉన్నాయి కదా అని చెప్పి అతన్ని పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ డివైస్ పట్టుకొని వెరిఫై చేయంగా అతను మన ఖమ్మం జిల్లాది 10 కేసులు, తిరువుడిది 1 కేసు ఒప్పుకున్నాడు. మొత్తము 25 తులాల బంగారం రికవర్ అయింది. 32 తులాలు అంటే 25 తులాలు రికవర్ అయింది. ఇంకొక 6 తులాలు ముత్తుట్లో ఉన్నాయి. మనకి వెండి 40,000 రికవర్ అయింది. ఇక ఖమ్మం దొంగడు గట్ట చేసిండా. జైత్యాల జిల్లా ధర్మపురిలా ఇంట్లో మనుషులుండగానే దొంగలు వాళ్ళ పనితనం చూయించిర్రు. ఇల్లు గల్లోళ్ళు రాత్రిపూట మంచి నిద్రలు నరట. ఖాతం ఇక వాళ్ళు రంగంలోకి దిగి ఉన్నాయి లేని అన్ని ఊడ్చుకోపోయారు.
ఇంకో దొంగని కూడా చూడాలి మీరు. రామచంద్ర పాపం ఈయననేమో మంచిగా నిద్ర తీస్తుండు. ఇక ఈ దొంగడు టిప్ టాప్ గా వచ్చి ఫోన్ తీసి దర్జాగా పోతుండు. ఇంకా ఈయన నిద్రలకెళ్ళి లేత్తలేడు చూడు. గంత సోయి లేకుండా గట్ల ఎందుకు ఉన్నాడు కావచ్చు, గొంతు గిట్లా తడుపుకున్నాడు అయ్యేట్లా. సరే వీళ్ళందరి దోకెత్తు కదా, ఇప్పుడు వేరే దేశం బారి ఆడ దొంగలు ఎట్లా ఆగమయ్యారో చూడాలి మీరు. ఇగో కుర్చీలో కూర్చున్నారు చూడు, ఇవి రోబోలో గ్రహాంతర వాసులో లేకుంటే బొమ్మలో అనుకోగల. బొమ్మలు గ్రహాంతర వాసులు కాదు, మనుషులే. దొంగలు ఇండోనేషియా దేశంలోనొల్ల ఒక దుకాణానికి దివానగాళ్ళు దొంగతనానికి వచ్చిర్రు. కానీ వాళ్ళకు ట్రైనింగ్ చక్కగా లేనట్టున్నది, దొరికిపోయిర్రు. ఇక దుక్నపోళ్ళు జనాలు ఈ దొంగలను గట్టిగా పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టి ప్లాస్టర్లతో గిట్లా కట్టేసిర్రు. మూతికి ముఖానికి పెయ్యికి అన్ని ప్లాస్టర్లే, ఏర్పడకుండానే ఉన్నారు కదా. ఇక ఆ ముక్కుకు కూడా కడితే ఆన్నే గుట్టుకుమనగా. రాను జనాలకు మెదడు మోకాళ్ళలో కాదు కదా, అరికాళ్ళలో కూడా ఉంటలేదేమో అనిపిస్తుంది. అసలు ఈ జమాననే గసొంటిదేమో. తెలివిమంతులు అనుకుంటారో ఏం పాడు, దిమాగ్ లేని పనులు చేసుకుంటా దివానా ఏషాలు వేసుకుంటా ఆఖరికి అందరిని ఆగం పట్టిస్తారు. అట్లా ఆగం పట్టించిన జంటనే మనం ఇప్పుడు చూడాలి. అట్లా చూడాలంటే మొగులు మీదకెళ్ళి నజరేయాలి, పారి మరి శూద్రాట. కానీ వామ్మో ఏంది అసలు, నిజం చెప్తున్నా. మన ఊర్లలో ఉండే బంగ్లాల మీదకెళ్ళి కిందికి చూస్తేనే చక్కెర వచ్చినట్లు అవుతుంది. కానీ వీళ్ళు చూడుర్రి, ఓరి అంతెత్తుకు పోయి అలై బలై తీసుకుంటా మందిని పరిశాన్ చేస్తుర్రు. అయితే ఇది అమెరికాలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వల్ల చాలా ఎత్తుంటది, దగ్గర 1500 అడుగులాట. ఇక వీళ్ళిద్దరేమో దోస్తులు, వీళ్ళు ఉండేకాడు ఉండక ఇగో గిట్లాకి పెద్ద బిల్డింగ్ ఎక్కిర్రు. ఆగ చూడు, ఈ ఆడపిల్ల కూడా ఎక్కుతుంది కదా, భయం భక్తి లేకుండా పుసుకన కాలు అటు ఇటు అయితే ఏంది పరిస్థితి. అప్పప్ప అవుతారు ఇద్దరికిద్దరు. ఇక మీదికెక్కి ఒక జెండా ఊపిర్రు ప్రపంచ శాంతి కోసమట. శాంతి ఏందో గాని వీళ్ళాడ నిలబడితే కిందున్నోళ్లకు అశాంతి పుట్టే. మరి చెప్పున రావాలనా? ఇక బిల్డింగ్ మీదనే ఓగలుకోగలు వాళ్ళ మీద ఉన్న పాయరని చెప్పుకున్నారట నోళ్ళ. ఈ పిల్లగాడు నేను నిన్ను లగ్గం చేసుకుంటా ఒప్పుకో ప్లీజ్ అని గంతెత్తు తీసుకుపోయి అడిగిండు. అసలే గంత మీదకి పోయి అడిగిండంటే చిన్న ముచ్చట్నా, ఎందుకు వచ్చిన పరిశాన అనుకున్నదో లేకుండా నిజంగానే ఇష్టమో గాని సరే ఇద్దరం లగ్గం చేసుకుందాం, ముందుగాలనైతే కిందికి దిగుదామని చెప్పింది. ఇక వీళ్ళు చేస్తున్న ఘనకార్యం న్యూయార్క్ పోలీసులకు ఎరికైంది. వాళ్ళను దొరకబట్టే తందుకు డైరెక్ట్ హెలికాప్టర్ వేసుకొని వచ్చిర్రు. వాళ్ళ నాన్నే అరెస్ట్ చేసి జైలుకు నూకిర్రు. గంతెత్తుకు పోయి పరష్కలు ఆడినందుకు అట ఇక అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు చూడు, అసలైన లగ్గం జైల్లో పోలీసులే చేసేటట్టున్నారు. అదన్నట్టు ముచ్చట కాదు. గిదేం రోగం కావచ్చు వీళ్ళకు, అవసరమా ఈ కళా పోషణలు మరి కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించి దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకుని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.